हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। మహానుభావుడైన విదురుని పర్యవేక్షణలో పాండవులందరూ కూడా సురక్షితులయ్యారు. ప్రత్యక్షంగా భీమసేన దేవుల వారు పాండవుల్ని సంరక్షించారు. తన అన్నదమ్ముల్ని తన తల్లిని సంరక్షించుకున్నారు. చాలా విపత్కరమైన పరిస్థితి అది. అలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆ పరిస్థితిని అధిగమించి భీమసేన దేవుల వారు అందరినీ సంరక్షించుకున్నారు. ఎలాంటి బాంధవ్యం వారిలో ఉందో మనకు అర్థమవుతుంది. సామర్థ్యం ఉంది వారికి, కానీ మనసు ఒప్పుకోవాలి కదా. బాంధవుల్ని బంధువుల్ని సంరక్షించుకునే తాహతు ఎందరికో ఉంటుంది, కానీ వారిని సంరక్షించుకోవాలి అనే మనసు మాత్రం కొందరికే ఉంటుంది. అది భీమసేన దేవుల వారి వ్యక్తిత్వం. అది అలా సంరక్షించుకున్నారు. ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో భీమసేన దేవుల వారికి ధర్మరాజు యొక్క విన్నపం ఎలా ఉందో దాన్ని మనం గమనించాం. ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు లోపల, ఇదేంటి హస్తినావతిలో ఎందరో మహానుభావులు ఉన్నారే, కరువయ్యారా? ఎందుకని పాండవులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, దుష్ట పరిస్థితి ఏర్పడింది? ధృతరాష్ట్రుని వల్ల కదా ఇదంతా జరుగుతూ ఉంది. దుర్యోధనాదుల పైన అలాంటి వ్యామోహం ధృతరాష్ట్రుడు పొందాడు కదా అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా పాండవుల్ని రక్షించుకోవాలనే తహతహతో వాళ్ళందరూ కూడా ఆ అగ్నిని ఆర్పుతూ ఉన్నారు, ప్రశాంతం చేస్తూ ఉన్నారు. అలా ప్రశాంతం చేస్తూ ఉన్నప్పుడు వారికి దేహాలన్నీ దొరికాయి. అనుకున్నారు ఇది కుంతీదేవి దేహము. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ 5 పడి ఉన్నారు ఇక్కడ. ఇంకొక దేహం ఉంది అక్కడ. ఎవరిది? అదే పురోచనుడు అయి ఉండొచ్చు. అయి ఉండేచ్చేమి తనే. మరొకరిని సంహరించాలని ఎవరైతే అనుకుంటారో, మంచిని సంహరించాలని ఎవరు అనుకుంటారో వారే చివరికి చనిపోతారు. వారికి ఆ పరిస్థితి ఎదురవుతుంది అని ప్రజలందరూ కూడా అనుకున్నారు. నూనం శంతనవోపీహ నధర్మమనువర్తతే నూనం దుర్యోధనస్యేదం విహితం పాపకర్మణ విదితే ధర్తరాష్ట్రో న సంశయః. దుర్యోధనుని పని కదా ఇదంతా. దుర్యోధనుడు ఈ పని చేయాలంటే
ధృతరాష్ట్రుని సహాయం ఉండనే ఉంటుంది కదా. సరే, ధృతరాష్ట్రుడు చేశాడు. తన కొడుకులపైన వ్యామోహంతో పాండవుల్ని హతమార్చడానికి సంకల్పించుకున్నాడు. భీష్మాచార్యుల వారేం చేస్తూ ఉన్నారు? తెలుసుకోవాలి కదా రాజ్యంలో ఏం జరుగుతుందని. రాజ్యంలోని శత్రువులెవరో కనిపెట్టాలి కదా. బయటి శత్రువులను అరికట్టడం మాత్రమే కాదు, లోపలి శత్రువులను కూడా పసిగట్టాలి, వారిని అరికట్టాలి. భీష్మాచార్యుల వారు సరే రాజ్యం వద్దన్నారు, కానీ రాజ్యం యొక్క బాగోగులు తను చూడాలి కదా. సింహాసనం తను పరిత్యజించి ఉండొచ్చు, కానీ మంచివారిని సంరక్షించుకోవాలి అనే నియమాన్ని వారు పరిపాలించడం లేదా? నూనం శంతనవోపీహ నధర్మమనువర్తతే, వారు కూడా ధర్మం చేయడం లేదే. ద్రోణాచార్యులు ఉన్నారు, విదురుడు ఉన్నాడు, కృపాచార్యుల వారు ఉన్నారు. వీరెవరికి ధర్మం వద్దా? చెప్పడానికి మాత్రమే ధర్మమా? అనుష్ఠానం చేయడానికి ధర్మం వద్దా అసలు ఎవరికి? విదురుని యొక్క స్వభావం, విదురు యొక్క వ్యక్తిత్వం, ఆ విదురుడు పాండవుల్ని ఎలా సంరక్షించుకోవాలని అనుకున్నాడో, ఎలా సంరక్షించడానికి ప్రయత్నించాడో ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రజలు విదురుణ్ణి కూడా వారిలో చేర్చుకుంటూ ఉన్నారు. వీరందరూ ధర్మాన్ని చూడడం లేదా? ధర్మాన్ని సంరక్షించాలనే సంకల్పం వారికి లేదా? అలా అనిపించడం లేదా? అనుకున్నారు. మరో మాట చెప్పారు, లోకంలో అందరూ అనే మాటే అక్కడి ప్రజలు కూడా అనుకున్నారు. శ్రుతవంతోపి విద్వాంసః ధనవద్వశగా అహో సాధూన్ అనాథాన్ ధర్మిష్టాన్ సత్యవ్రతపరాయణాన్ నావేక్షంతే మహాంతోపి దైవం తేషాం పరాయణం. శ్రుతవంతః, వారందరూ చదువుకున్నవారే కదా. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేసిన వారే కదా అందరూ. అయినా ఎందుకు ధర్మాత్ముల్ని సంరక్షించలేకపోయారు అంటే దుర్యోధనునికి బానిసలుగా ఉన్నారు వారందరూ. దుర్యోధనునికి వశంవర్తులై ఉన్నారు వారందరూ కూడా. డబ్బు ఉన్నవాడు దుర్యోధనుడు, డబ్బున్నవాడు దుర్యోధనుడు తన చెప్పు చేతలో ఉన్నారు కాబట్టి తననేం అనలేక ఏం చేయలేక అందరూ మిన్నకుండిపోయారా మహాత్ములందరూ కూడా. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, డబ్బుకు ఎంత మహత్వం ఉంది. ధనవద్వశగా అహో, ధనవంతుల వశమైన వారు ఎంత శ్రుతవంతులైనా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని విద్యలను ఔపాసన పట్టినా అలాంటి వ్యక్తులు మరి ఇలాంటి పనులను చేస్తూ ఉన్నారే. సాధువులను, అనాథలను వారి వైపు చూడరా? వారిని సంరక్షించుకోరా? వారి వాళ్ళు కారా పాండవులు? కౌరవులు మాత్రమేనా? ఎంతటి అనర్థం జరుగుతుంది ఇక్కడ. కనుక మేము పంపిద్దాం, ధృతరాష్ట్రుని దగ్గరికి పంపిద్దాం. రాజా, నువ్వు చేసింది తప్పు అని రాజుకు తెలియజెప్పాలి. ఇది ప్రజల కర్తవ్యం. ఇది తను ఏలిక నిజమే, కానీ ఏలబడుతూ ఉన్నవారెవరు? మేం కదా. మమ్మల్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు కదా. మాకు ఎలాంటి పరిపాలన కావాలి అది ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఎలాంటి పాలన మాకు కావాలి, రాజు యొక్క నిర్ణయం కూడా ఉండాలి. కానీ ప్రజలు ఎలాంటి పాలనలో ఉండాలి, ఎలాంటి ఏలికలో ఉండాలి, వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది కదా, వారికి కూడా ఆశలు ఉంటాయి కదా. ఇలాంటి పాలనలో బ్రతకాలనే అపేక్ష, అభిలాష మాకు అస్సలు లేదు. పాండవులే లేకపోతే ఇక ఎలాంటి జీవితం? మంచివాళ్లే లేకపోతే ఇలా రాజ్యం ఎలా సుఖంగా ఉండగలదు? రాజ్యం సుఖంగా ఉండాలంటే, దేశం సుఖంగా ఉండాలంటే, ఒక నగరం సుఖంగా ఉండాలంటే, ఒక పల్లె సుఖంగా ఉండాలంటే, అంతెందుకండి, ఒక ఇల్లు సురక్షితంగా ఉండాలంటే ధర్మాత్ముడుండి తీరాలి ఇంట్లో. అందరూ అధార్మికులైతే ఇక ఇల్లు ఎలా చక్కగా ఉంటుంది? ఓ కవి చాలా చక్కగా చెప్పాడు ఇంటి గురించి. ఇల్లు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తను చెప్పాడు. దాని ద్వారా ఎలా ఉండాలని కూడా తను చెబుతూ ఉన్నాడు. న విప్రపాదోదక పంకిలాని న వేదశాస్త్రధ్వని గర్జితాని స్వాహాస్వధాకార వివర్జితాని శ్మశానతుల్యాని గ్రహాణి తాని. ఏ ఇంట్లో విప్రపాదోదక పంకిలం ఉండదో అంటే ఆ బ్రాహ్మణులకు పాదప్రక్షాళన చేయగా ఆ బ్రాహ్మణుని పాదధూళి, బురద
ఆ పాదధూళి ఇంట్లో ఉండాలట, ఇంట్లో పడాలట. ఎవరి ఇంట్లో విప్రపాదోదక పంకిలం, పంకిలం అంటే బురద అని అర్థం. బ్రాహ్మణుల పాద ప్రక్షాళన చెయ్యగా ఆ కాలికి అంటుకున్న బురద ఇంట్లో పడాలట. ఎవరి ఇంట్లో ఆ విప్రపాదోదక పంకిలం ఉండదో ఆ ఇల్లు శ్మశాన తుల్యమట. న వేద శాస్త్రధ్వని గర్జితాని, వేదం మరియు శాస్త్రం వీటి గర్జన ఇంట్లో ఉండాలట. మీకు అనుకూలమైతే ఓ పని చేయండి, మహాభారతాన్ని వింటూ ఉన్నారు, వినండి. దీన్ని కాస్త బిగ్గరగా పెట్టండి, జోరుగా వినిపించాలి. ఇంట్లో వాళ్లకు తొందర బాధ అనిపిస్తూ ఉంటే మీరొక్కరే వినండి. ఎందుకంటే దీన్ని నిరంతరం వింటూ ఉండాలి. జోరుగా పెట్టడం వల్ల మరొకరికి బాధ కలిగి ఇబ్బంది కలిగి అసలు వినడమే మానుకునే ప్రసంగం కలగకూడదు. కనుక ఎవరి ఇంట్లో అందరూ వింటూ ఉన్నారో జోరుగా పెట్టండి. మహాభారతం యొక్క శ్లోకాలను చదువుతాను కదా. న వేద శాస్త్రధ్వని గర్జితాని, ఇంట్లో తగాదాల గర్జన ఉండకూడదట. తిట్టుకోవడంతో ఇల్లు గర్జించకూడదట. అలాంటి దుర్భాషలతో ఇల్లు గర్జించకూడదు. ఇంట్లో ఎలాంటి గర్జన ఉండాలి? వేద శాస్త్రధ్వని గర్జన ఉండాలట ఇంట్లో, ప్రతి ఇంట్లోనూ. ఏ ఇంట్లో వేద శాస్త్రధ్వని గర్జన లేదో ఆ ఇల్లు శ్మశాన సమానమట. భర్తృహరి చెప్పే శ్లోకం ఇది. దీన్ని కూడా మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు శ్లోకం దొరుకుతుంది గూగుల్లో. లేనివి ఏం లేవు, ఇప్పుడు మంచికి ఉపయోగించుకోవచ్చు. న వేద శాస్త్రధ్వని గర్జితాని స్వాహా స్వధాకార వివర్జితాని, ఇంట్లో స్వాహాకారం మారుమ్రోగాలట, స్వధాకారం మారుమ్రోగాలట. అంటే ప్రతిరోజు ఇంట్లో యజ్ఞం చేస్తూ ఉండాలి, కనీసం వైశ్వదేవాన్నైనా చేస్తూ ఉండాలి. స్వధాకారం ప్రతిరోజు కూడా స్వధాకారం అంటే పితృవుల ఉద్దేశంతో శ్రాద్ధం చేయడం, తర్పణం వడిచిపెట్టడం, ఇలాంటి పితృద్దేశమైన కర్మలను కూడా చేస్తూ ఉండాలట. అలా దైవ కర్మలను ఇటు కర్మలను ఇంట్లో చేస్తూ ఉండాలి. ఎవరింట్లో స్వాహ స్వధాకారాలు ఉండవో శ్మశాన తుల్యాని గ్రహాణి తాని, ఆ ఇల్లు శ్మశాన సమానమవుతుందట భర్తృహరి చెప్పింది. దీనికి విపరీతంగా మనం తెలుసుకోవాలి. స విప్రపాదోదక పంకిలాని, విప్రపాదోదక పంకిల సహితమైన ఇల్లు. సవేద శాస్త్రధ్వని గర్జితాని, వేదశాస్త్రధ్వని గర్జన ఏ ఇంట్లో జరుగుతుందో. స్వాహా స్వధాకార సమన్వితాని, స్వాహా స్వధాకార సమన్వితమైన సహితమైన ఇళ్ళు ఏ ఉన్నాయో అవి ఎలాంటివి? స్వర్గతుల్యాని గ్రహాణి తాని, స్వర్గతుల్యమైన గ్రహాలు అవన్నీ కూడా. కనుక ఇల్లు ఎలా ఉండాలి అంటే దేశం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ఉండాలి, నగరాలు ఎలా ఉండాలి, గ్రామం ఎలా ఉండాలి, ఒక ఇల్లు ఎలా ఉండాలి. ఇంటికి ఒక యజమాని, ఆ యజమాని ధర్మ సంరక్షకుడై ఉండాలి, అందరి చేత ధర్మాన్ని చేయించాలి. రాఘవేంద్ర స్వాముల వారు చాలా చక్కగా సంకల్ప గద్యంలో ఈ మాటను చెప్పారు. నేనొక్కడే ధర్మం చేయడం కాదు, విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిః త్వదీయైః అశేషజనైః త్వత్సర్వకర్తృత్వ కారయితృత్వాద్యనుసంధానపూర్వకం కరిష్యే కారయిష్యే చ. నువ్వు విధానం చేసిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను నేను చేయడం మాత్రమే కాదు, నా విద్యా సంబంధి అయిన శిష్యుల చేత కూడా ఆ ధర్మాలను నేను చేయిస్తాను. గృహస్థులైన వారు దేహ సంబంధిభిః, నా శిష్యుల చేత మాత్రమే కాదు, నా దేహ సంబంధికులు ఎవరైతే ఉన్నారో. ఏంటి సంబంధి అంటే ఏంటి? బాంధవులు అంటే ఏంటి? సంబంధం ఉన్నవారు. ఏ సంబంధం ఉన్నవారు? దేహ సంబంధం ఉన్నవారు. వారే సంబంధికులు, వారే బంధువులు, వారే బాంధవులు. ఏంటి సంబంధం? దాన్నే మనం నాన్న దేహ సంబంధం, అమ్మ దేహ సంబంధం, అన్నయ్య దేహ సంబంధం, తన తరువాత నేను పుట్టాను, తమ్ముడు నా తరువాత తను పుట్టాడు, దేహ సంబంధం ఉంది. అక్క చెల్లెళ్ళు దేహ సంబంధం ఉంది. మేనమామ, మేనత్త, అత్త, పెదనాన్న, పెద్దమ్మ దేహ సంబంధికులు వీరందరూ కూడా. ఇలా వీరందరి చేత ధర్మాన్ని మనం చేయించాలట. కొందరి మాటలను కొందరు వింటూ ఉంటారు.
ఎవరైతే నా మాటను వింటారో వారందరి చేత నేను ధర్మాన్ని చేయిస్తానని మనిషి ప్రతిరోజు ప్రాతకాలాన సంకల్పం చేయాలట. మహాభారతం ఆ విషయాన్ని చాలా చక్కగా మనకు చెబుతుంది. అలా ప్రతి రాజ్యానికి ఓ ధార్మికుడు ఉండాలి, ప్రతి ఇంటికి ఓ ధార్మికుడు ఉండాలి. అంటేనే రాజ్యంలో సుఖం ఉంటుంది, దేశంలో, అలా నగరంలో, గ్రామంలో, ప్రతి ఇంట్లోనూ కూడా సుఖం ఉంటుంది. నాకు సుఖం లేదు, చాలా అసంతృప్తిగా నేనున్నాను, అసమాధానం నన్ను త్రించివేస్తుంది. ప్రతిరోజు మనం చెప్పే ఆక్షేపాలు ఇవి నిజమే. కానీ ఇంట్లో ధర్మం చేస్తూ ఉన్నామా? ఎవరైనా గాయత్రి మంత్రం జపిస్తూ ఉన్నామా? జపిస్తూ ఉంటే ఆ ఇంట్లో కలతలు ఉండవు, కలహాలు ఉండవు. ఏదో అప్పుడప్పుడు కలహాలు వచ్చినా మనసులో ఉండవు. ఆ కలహాలు మానసికమైన కలహాలు కాదు, బయటికి మాత్రమే కలహం జరుగుతుంది, తగాదాలు జరుగుతాయి, మళ్ళీ అక్కడికక్కడే సమసిపోతాయి, మళ్ళీ మొదటిలాగే ప్రేమగా ఉంటారు. ఎందరో ఉన్నారు అలా, మీలో కూడా ఎందరో అలా ఉన్నారు. అలా ఉండాలి. ధర్మం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో కలి ఉండదు, కలి లేని ఇంట్లో కలహం ఉండదు, కలహం లేని ఇంట్లో కలతలు ఉండవు. నిజమే కదా, ఇది మహాభారతం చెప్పేది. ప్రజలు అనుకున్నారు కలి లేని, కలహం లేని, కలతలు లేని రాజ్యంలో మేము ఉండాలి, అలాంటి ఏలికలో మనం ఉండాలి, అలాంటి పాలన మాకు కావాలి. అలాంటి పాలన మాకు దొరకడం లేదు. రాజుకు చెప్పి పంపించాలన్నారు ప్రజలందరూ కూడా. అలా ధైర్యవంతులై ఉండాలి. అలా ధైర్యవంతులు ఉన్నారు అప్పుడు. వీరందరూ మంచివారే. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యుల వారు వీరందరూ మంచివారే. ఎందుకని? వారి మనసు అటువైపు తిరిగింది. శ్రుతవంతోపి విద్వాంసః ధనవద్వశగాః. అహో, ఆశ్చర్యమనిపిస్తుందన్నారు వారందరూ కూడా. ఎంత చదువుకున్నారు వారందరూ కూడా, అయినా ధనవద్వశులయ్యారే. ధనవంతులైన ఆ కౌరవుల్ని నమ్ముకొని ఉన్నారే, వారి మాటల్ని వింటూ ఉన్నారే, పాండవుల్ని సంరక్షించడం లేదే. నిజంగా రాజ్యాన్ని సంరక్షించేవారెవరు? రాజ్యం యొక్క సంక్షేమాన్ని కోరుకున్నదెవరు? పాండవులు. వారినే వెలివేస్తే ఇక సంక్షేమాన్నే వెలివేసినట్లు కదా. రాజ్యంలో సంక్షోభాన్ని సృష్టించేవారెవరు? సృష్టిస్తూ ఉన్నవారెవరు? కౌరవులు. వారికి పెద్ద పీఠ వేస్తే సంక్షోభానికే పెద్ద పీఠ వేసినట్లు కదా. దుర్యోధనుణ్ణి సింహాసనంలో కూర్చోపెడితే, దుర్యోధనుణ్ణి రాజుగా చేస్తే సంక్షోభాన్నే రాజుగా చేసినట్లు కదా. ఇన్ని రోజుల వరకు సంక్షేమం పరిపాలిస్తూ ఉండింది. ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి, యువరాజు కాబట్టి. ఎప్పుడైతే దుర్యోధనుడు యువరాజు కావాలని అనుకున్నాడో అప్పటి నుంచి సంక్షోభం యువరాజు అయ్యింది. సంక్షోభం వెలివేయబడింది. ప్రజలకు చాలా బాధ కలుగుతూ ఉంది. అసలు పాండవులకు కలిగిన అలాంటి పరిస్థితిని చూసి, కాలిపోయిన పాండవుల దేహాన్ని చూసి, నిజంగా పాండవులక్కడ కాలిపోలేదు కానీ ప్రజలు అలా అనుకున్నారు. ఆ దేహాలను చూసి పాండవుల కాలిపోయిన దేహాలను చూస్తూ వారి మనసు కూడా రగిలిపోతూ ఉండి కాలిపోతూ ఉంది. ధృతరాష్ట్రుడు సరే చెప్పి పంపిద్దాము, ప్రజల్ని పంపారు అక్కడికి. లోపల వెదికారు, ఇంట్లోనికి వెళ్ళారు, లోపల వెదికారు, ఎవరు ఎక్కడా కనిపించలేదు. ఆశ ఏదో పాండవులు కనిపిస్తారేమో, ఈ 5 దేహాలు మరొకరివి అయి ఉంటాయేమో, చిన్ని ఆశ. ప్రతి మనిషికి ఆ చిన్ని ఆశ ఉంటుంది. ఎలాంటి అనర్థం జరిగినా ఏదో చిన్న ఆశతో మనిషి బ్రతుకుతూ ఉంటాడు. ఆ చిన్న ఆశే మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని మనసును బ్రతికిస్తుంది. అలా ఆ వారణావతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎక్కడో ఓ చోట పాండవులు కనబడరా, ఇది మరొకరి దేహాలు అయి ఉంటాయేమో అనే సందేహంతో వెతుకుతూ ఉన్నారట. ఎక్కడా పాండవులు దొరకడం లేదు. ఏ గుహ నుండి వారు బయటికి వెళ్ళారో ఆ గుహ కూడా ఇసుకతో మూసుకుపోయిందట. కనుక ఆ గుహ కూడా కనబడడం లేదు. ఆ గుహ కనబడితే వారికి కనిపించింది, ఓ ఈ గుహ నుండి బయటికి వెళ్ళారేమో పాండవులు అని వారి సందేహం మరింత బలపడేది. కానీ ఆ గుహ వారికి కనపడలేదు. పాంసు విప్పిహితం తచ్చ పురుషై తన్నలక్షితం తతస్థే ప్రేషరామాసు ధృతరాష్ట్రాయ నాగరాహ. వెళ్ళి చెప్పారు. పాండవులందరూ కూడా అగ్నితో దగ్ధులైపోయారు, కాలిపోయారు అగ్నిలో. చెప్పగా చాలా సంతోషం కలిగింది. ఆ దృష్టాంతం ఏంటో మనం విన్నాం నిన్న. అంతరహృష్ట మనశ్చాసో బహిర్దుఃఖ సమన్విత అంతఃశీతో బహిష్టోష్ణో గ్రీష్మే గాధహ్రదో యథ.
ధృతరాష్ట్రుడు అన్నాడు, అయ్యో పాండవులు చనిపోయారా, చాలా అనర్థం జరిగిందే. తర్వాత ఇక ఏం చేసేదేముంది? పాండవుల ఉద్దేశంతో, కుంతీదేవి యొక్క ఉద్దేశంతో శ్రాద్ధం చేయమని ఆదేశం చేశాడు ధృతరాష్ట్రుడు. వైశంపాయనులంద అంటూ ఉన్నారు, సమేతశ్చ తతఃసర్వే భీష్మేణ సహ కౌరవాః ధృతరాష్ట్ర సపుత్రశ్చ గంగామభిముఖాయయుః ఏకవస్త్ర నిరానందాః నిరాభరణ వేష్టనాః ఉదకం కర్తుకామైవే పాండవానాం మహాత్మనాం. మహాత్ములైన పాండవుల ఉద్దేశంతో, ఆ ఉదక క్రియలు చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఇలా ఏకవస్త్రులే వెళుతూ ఉన్నారు. కట్టుకున్న వస్త్రం మాత్రమే, కప్పుకునే వస్త్రాన్ని ధరించలేదు. అందుకనే చూడండి, శాస్త్రంలో చాలాసార్లు చెబుతారు, ఒకే ఒక వస్త్రంతో ఉండకూడదు. ఎందుకని? అది మైల. ఒకే ఒక వస్త్రంతో ఉంటే మైల అది. కనుక మరో వస్త్రం ఉండాలి. ఉక్కపోస్తూ ఉంటుందని పైని వస్త్రాన్ని తీస్తాం, పర్వాలేదు, దాన్ని కిందైనా పెట్టుకోవాలి. 2 వస్త్రాలతో కూడుకుని తను ఉండాలి ఎల్లప్పుడూ కూడా, బిగించుకోవాలి. 2వ వస్త్రం ఉండి తీరాలి. ఒకే వస్త్రంతో ఎప్పుడు వెళ్ళేది? ఎవరైనా దేహాన్ని తనువును చాలించినప్పుడు వారి ఉద్దేశంతో ఉదక క్రియను చేయాలనే సందర్భంలో అలా ఏకవస్త్రంతో వెళతారు. అలా ఏకవస్త్రంతో వెళుతూ ఉన్నారు. 2వ వస్త్రం వారికి లేదు. ఆభరణాలన్నీ తీసిపెట్టారు. సంతోషంగా ఉండకూడదు. ఏదో ఒక బాధను అనుభవించాలి, కానీ నిరంతరం ఏడుస్తూ కూర్చోవడం కాదు, ధర్మాన్ని చేయాలి. వారందరూ ఎలా వెళుతూ ఉన్నారు? ఏకవస్త్రాః నిరానందాః. ఎవరి మనసులో ఆనందం లేదు, ఎవరి మొహంలో కూడా ఆనందం లేదు. వారందరూ కూడా పాండవుల కర్మను చేయడానికని జ్ఞాతి బంధువులతో సమేతులై గంగా తీరానికి వెళుతూ ఉన్నారు. ఉదకం పాండుపుత్రాణం ధృతరాష్ట్రః అంబికాసుతః ఉదకం చక్రరేజనః విదురస్త్వల్పశ్చక్రే శోకం వేద పరంహిసః. అందరూ చాలా జోరుగా హోరుగా శోకిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో విదురుడు కూడా ఏడ్చాడు. ఏడవకుండా ఉంటే పసిగడతారేమో అన్న భయం తనకు కూడా. కనుక కాస్త ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాండవులు చనిపోలేదు అని తనకు మాత్రమే తెలుసు. చనిపోలేనప్పుడు ఎందుకని ఏడుపు వస్తుంది? అయినా కూడా నటిస్తూ ఉన్నాడు ఆ విదురుడు. లోకానాం దర్శయన్ దుఃఖం దుఃఖితై సహ బాంధవై తతః ప్రవ్యథితో భీష్మ పాండురాజసుతానవ్రతాన్. తర్వాత భీష్మాచార్యుల వారికి చాలా దుఃఖం కలిగింది. యద్యపి తటస్థులు వారు, అటూ లేరు ఇటూ లేరు, ఎటువైపు వెళ్ళారో వారికి త్రోచడం లేదు. చూడండి, ఎన్ని సంవత్సరాల వరకు చదివినా లాభమేంటి అసలు? భీష్మాచార్యులంతటి మహానుభావులు, గంగాపుత్రులు, 500 సంవత్సరాల వరకు అధ్యయనం చేసిన వారు, శాస్త్రాధ్యయన ప్రవీణులు. అలాంటి వారు కూడా తటస్థులై ఉన్నారు. పాండవుల వైపు వెళితే పాండవ పక్షపాతి అంటారు, ఇటు కౌరవుల వైపు వెళితే కౌరవ పక్షపాతి అంటారు. కనుక ఎవరి పక్షపాతం నాకొద్దు అనుకున్నాడేమో. కానీ సజ్జన పక్షపాతం ప్రతి ఒక్క మనిషికి కర్తవ్యం కదా. మర్చిపోయారా భీష్మాచార్యుల వారు? అయి ఉండొచ్చు, దేవతలు అయి ఉండొచ్చు, అయినా భూమిలో జనించారు కాబట్టి అలా వారి ప్రవర్తన ఉంది. భీష్మాచార్యుల వారికి చాలా దుఃఖం కలిగింది అప్పుడు. అరే, ఏమీ చేయలేకపోయానే పెద్దగా ఉండి, ఎందుకీ పెత్తనం, ఎందుకీ పెద్దరికం, మంచి వాళ్లను సంరక్షించుకోలేకపోతూ ఉన్నానే. పెద్దరికం ఉన్నవాళ్ళు, పెద్దగా ఉన్నవాళ్ళు మంచిని సంరక్షించుకోవాలి. మంచి వాళ్ళని ఏం చేసైనా మంచి వాళ్లను సంరక్షించుకోవాలి. నేనుండి ఏం లాభం? నా వల్ల కౌరవ కులానికి ఏ ప్రయోజనం లభించింది అసలు? ఇలాంటి వైష్ణవుల్ని పోగొట్టుకున్నానే, వారిని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ ఉన్నానే. చాలా శోకం కలిగింది. లోపల రగిలిపోతూ ఉన్నారు శోకంతో భీష్మాచార్యుల వారు. ఏం చేయాలి? పాలుపోవడం లేదు. ఆత్మానముపమాం కర్తా పరేషాం వర్తతేతుయ. పాండవులు ఎలా ఉన్నారు, ధర్మరాజు ఎలా ఉన్నాడు? నాలా అందరూ ఉండాలి, అందరూ బ్రతకాలనుకున్నారట పాండవులు. ఎంత గొప్ప భావన చూడండి. నాలాగా అందరూ బ్రతకాలి, నాలాగే అందరికీ కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ వారివి తీర్చాలి, వారివి తీరాలి అని అనుకునేవాడట. ఆత్మానముపమం కృత్వా పరేషాం వర్తతేతుయ. అలాంటి ధర్మరాజు చనిపోయాడు కదా, యవ్వరాజ్యంలో అభిషిక్తుడయ్యాడు, మరిపించాడందరినీ కూడా. అసలు పాండురాజు ఉన్నాడు,
పాండురాజు ఉండేవాడు, మరిపించేశాడు తన గుణగణాలతో. ఆ రాజ్యంలో ఎందరు రాజులయ్యారో ఆ రాజులందరి పేర్లను మరిపించేశాడు ధర్మరాజు, భీమసేన దేవుల వారు. ఎలా? నేను చెప్పాను ఓసారి, మురిపించి మరిపించడం. మంచి మంచి గుణాలతో, మంచి మంచి సంవిధానాలతో, మంచి మంచి ప్రణాళికలతో ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు. గొప్ప గొప్ప ఆలోచనలనిచ్చాడు. గొప్ప గొప్ప ధర్మాలను చేయమని ఉపదేశించాడు, బోధించాడు. సాధ్యం కాని ధర్మాలను సాధ్యం చేయించాడు. అలా ప్రజల ద్వారా ధర్మాలను చేయిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. అలాగే ధర్మరాజు ఎంతటి ఉత్సాహం అంటే, ఎవరైనా ఆ ధర్మరాజు దగ్గరికి వచ్చి, భీమసేన దేవుల వారి దగ్గరికి వచ్చి, ఇలాంటి ధర్మం చేయాలనుకున్నాను, ఏం కావాలి అని అడగలేదు. ఏం కావాలో తనకు తెలుసు. భీష్మాచార్యుల వారు చాలా చక్కని మాటను చెప్పారు అక్కడ. ఆత్మానముపమాం కృత్వా పరేషాం వర్తతే తుయః. ధర్మరాజు ఎలా ఉండేవాడు, భీముడు ఎలా ఉండేవాడు, ఎవరైనా ఏ ప్రజ అయినా నేను ఇలాంటి ధర్మం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రజగా ఆలోచించడం కాదు, తనలా ఆలోచించేవాడట. నేను ఆ ధర్మాన్ని చేస్తే నాకే వస్తువులు కావాలి, ఏ వస్తువులను నేను కోరుకుంటాను అని ఆలోచించి ఆ వస్తువులను వారికి అందజేసేవారట ఆ ధర్మరాజు మరియు భీమసేన దేవుల వారు. ఆత్మానముపమాం కృత్వ, తనే నేనై ఉంటే ఏం చేసేవాణ్ణి అని ఆలోచించి ఎలాంటి వస్తువుల్ని నేను సేకరించేవాణ్ణి, ఎంత అంగరంగ వైభవంగా ఆ ధర్మాన్ని నేను పరిపాలించేవాణ్ణి, అంతే అంగరంగ వైభవంగా వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని పరిపాలించాలి అని ఆలోచించి ఆ వస్తువులన్నిటినీ సమకూర్చేవారట ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవ అందరూ కూడా. అలాంటి మహానుభావులు చనిపోయారే, అలాంటి మహానుభావులు ఇక లేరే అని అలా రోదిస్తూ ఉన్నాడు. అలా రోదిస్తూ ఉండగా ఒకసారి తనకనిపించి, అదేంటి పాండవుల్లో భీముడు కూడా ఉన్నాడే, భీముని అన్నదమ్ములు చనిపోయారా? నమ్మశక్యం కావడం లేదు. ఎందుకనే కాస్త ఉత్సాహం కలిగింది భీష్మాచార్యుల వారికి. భీష్మాచార్యులు వాటి మాటను చెబుతాను వినండి. అల్పకాలం కులే జాత భర్తు ప్రీతిమవాపయ దగ్ధాద్య సహపుత్రైస్స అసంపూర్ణ మనోరథ. అంతకన్నా ముందు కుంతీదేవి గురించి ఎంత చక్కని మాటను చెప్పాడో భీష్మాచార్యుల వారు గమనించాలి మనం. అంటే ఆ మహిళ యొక్క ధర్మాన్ని ఎంత చక్కగా ఆకళింపు చేసుకున్నాడు తను ఆచరించిన ధర్మాలు ఎలాంటివి. ఒక మనిషిని ఆకట్టుకోవాలంటే ధర్మం ద్వారానే ఆకట్టుకోవాలి. కుంతీదేవి ఎంతటి ప్రభావం చూపించిందో భీష్మాచార్యుల వారి మనసునంతా కుంతీదేవి ఆక్రమించింది. ఎలా ఉండాలి ఆడవాళ్ళు, ఎలాంటి ధర్మాలను పరిపాలించాలి. కుంతీదేవి గురించి ఓ మాటను చెబుతాడు. అల్పకాలం కులే జాత భర్తు ప్రీతిమవాపయ. ఎన్ని రోజులుంది తను పాండురాజుతో? చాలా స్వల్పకాలమే కదా. అయినా కూడా ఆ భర్త యొక్క ప్రీతిని తను సంపాదించుకుంది కదా, భర్త యొక్క ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను తను సంపాదించుకుంది కదా. అల్పకాలంలోనే భర్తను మెప్పించి భర్త యొక్క మెప్పును పొంది భర్త యొక్క పరిపూర్ణమైన ప్రేమను తను సంపాదించుకుందంటే ఆ భర్తకు ఎంత కావలసింది భర్తకు ఎంత కావలసిందో తను అంత పెద్ద స్థరంలో ఉంటుంది, తనంత పెద్ద స్థానంలో ఉంటుంది. భార్యకి ఎంతగా కావలసిన వాడో ఆ భర్త అంత ఎత్తుకు ఎదుగుతాడు. భార్య భర్తలు ఎత్తుకు ఎలా ఎదగగలరు? వారి ఎత్తును ఎలా మనం అర్థం చేసుకోవాలి? భార్యకు భర్త ఎంతగా కావాలి, భర్తకు భార్య ఎంతగా కావాలి, వారిరువురు ఎంతగా ప్రేమించుకుంటూ ఉన్నారు, వారిరువురి ప్రేమ ఎంత ఎత్తులో ఉంది, అంతకన్నా ఎత్తులో వాళ్ళు ఉంటారట ఆ భర్త, ఆ భార్య భర్తను గురించిన జోకులే అయ్యాయి ఈ కాలంలో. ఎంత అద్భుతమైన భార్య భర్తల అనుబంధాన్ని మహాభారతం మనకు బోధిస్తుందో చూడండి. భీష్మాచార్యుల వారు ఆ భార్య యొక్క అనుబంధాన్ని, భర్త పైన చూపిన అనుబంధాన్ని, ప్రేమను ఎలా పసిగట్టారో, ఎలా తెలుసుకున్నారో, ఎలా అర్థం చేసుకున్నారో ఒక ప్రేమికుడు మరొకరి ప్రేమను అర్థం చేసుకోగలడు. భీష్మాచార్యుల వారు పెళ్లి చేసుకున్నారా? లేరే. భార్య ఉందా తనకు? లేదే.
అయినా కూడా భార్య ప్రేమను ఎలా అర్థం చేసుకున్నారు? ఈ జన్మలో తనకు భార్య లేదు, కానీ తనకు భార్య ఉందా లేదా? వరంగి తన భార్య, ద్యునామక వసువు యొక్క భార్య తను. కనుక భార్య యొక్క ప్రేమతో అనుభవించాడు. కనుక ఆ కుంతీదేవి యొక్క ఆ ప్రేమను తను అనుభవించగలిగాడు, ఆ ప్రేమను చూడగలిగాడు. అలాంటి కుంతీదేవిని పొగడగలిగాడు తను. ఎలాంటి అద్భుతమైన స్త్రీ, పతివ్రత స్త్రీ తను అని ఆలోచిస్తూ ఉండగా, అవధూయచ మే దేహం హరదరేన విదిర్యతే పీనస్కంధశ్చారుబాహు మేరుకూట సమోయువా. వారందరి గురించి శోకించాడు ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి. అందరి గురించి వారి గుణగణాలను ఆలోచిస్తూ చింతిస్తూ శోకిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భీముని గురించిన ఆలోచన భీష్మాచార్యుల వారికి వచ్చిందో అప్పుడు అనుకున్నారు, అదేంటి భీమసేన దేవుల వారు చనిపోయారా, నమ్మబుద్ధి కావడం లేదన్నారు. అక్కడి మాటలే గమనించండి. అంటే భీష్మాచార్యుల వారికి కూడా భీమబలమేంటో తెలుసు, భీముడెంతటి మహానుభావుడో తెలుసు. ఎవరి గురించి ఈ మాట నాడలేదు తను, కానీ భీముని ప్రసంగం వచ్చినప్పుడు తన మాటల్ని గమనించండి. మృతో భీమ ఇతి శ్రుత్వ మనోన శ్రద్ధధాతిమే. భీమసేన దేవుడు మృతుడయ్యాడు అనే మాటను వింటూ ఉంటే నా మనస్సు ఒప్పుకోవడం లేదంటూ ఉన్నారు భీష్మాచార్యుల వారు. భీముడేంటి, చనిపోవడం ఏంటి, సాధ్యం కాదు, ససేమిరా ఒప్పుకోవడం లేదు తన మనసు. చెవులు ఒప్పుకుంటూ ఉన్నాయి, అందరంటూ ఉన్నారు భీముడు చనిపోయాడు అని అంటూ ఉన్నారు. చెవులతో వింటూ ఉన్నా కూడా మనసు అంగీకరించడం లేదు ఆ మాటను. చనిపోయేవాడా తను? ఇంత చిన్ని ఆపదకు కలత పొందేవాడా తను? ఉండొచ్చు, పెద్ద భవంతి ఉండొచ్చు, అది లక్క ఇల్లు, అగ్ని ఎంతగానో ఉండొచ్చు. కానీ అగ్ని మిత్రుడు కదా వాయువు. గాలి ఉంటేనే కదా అగ్ని ఉంటుంది. గాలి లేకపోతే అగ్ని ఉంటుందా? లేదే. భీమసేన దేవుల వారెవరు? గాలి, తను వాయుదేవుల వారు, వాయుదేవుల వారి సంతానం తను, స్వయంగా ముఖ్య ప్రాణదేవుల వారు. అలాంటి ముఖ్య ప్రాణదేవుల అవతారుడు భీమసేన దేవుడు తనకు చావా? తను చనిపోయాడా? మృతో భీమ ఇతి శ్రుత్వ మనో న శ్రద్ధధాతిమే. ఇప్పటికీ నా మనసు ఒప్పుకోవడం లేదన్నారు. ఒకసారి మాత్రమే కాదు, ఏతచ్చ చింతయానస్య వ్యథితం బహుధా మనః అవధూయ చ మే దేహం హృదరేణ విధిర్యతే పీనస్కంధః చారుబాహుః మేరుకూట సమో యువ మృతో భీమ ఇతి శ్రుత్వ మనో న శ్రద్ధధాతి మే. మృతో భీమ ఇతి శ్రుత్వ మనో న శ్రద్ధధాతి మే. రెండు సార్లు ఆ మాటల్ని చెబుతున్నాడు. ఎవరా భీమసేన దేవుల వారు? ఎవరా భీమసేన దేవుల వారు? పీనస్కంధః చారుబాహు మేరుకూట సమహ. మేరు పర్వతం లాంటి వ్యక్తిత్వం కలవాడు, అలాంటి దేహం కలవాడు. అగ్నితో మేరు పర్వతాన్ని నాశనం చేయవచ్చా, దహనం చేయవచ్చా? పర్వతం దహనమవుతుందా? పర్వతంలోని వృక్షాలను దహించవచ్చేమో, అగ్నితో మేరు పర్వతాన్ని దహించవచ్చా? అలా చేయొచ్చేమో, అగ్నితో మేరు పర్వతాన్ని కూడా దహించవచ్చేమో. కానీ భీమసేన దేవుళ్ళ వారిని అగ్ని దహించడం అంటే, అగ్ని దహించిందంటే నమ్మడానికి నేనేమో అంత దుర్బలుడినా? భీష్మాచార్యుల వారు అంటున్నారు. రెండు సార్లు ఆ మాటలు ఉన్నాయి మహాభారతంలో, గమనించండి. ఆది పర్వాన్ని వాట్సాప్లో నేను పెట్టాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు చూస్తూ మీరు వినండి. అంటే మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి అర్థమవుతుంది. ఏదో భీముని పైన అభిమానంతో కళ్ళు కప్పుకొని నేను చెప్పడం లేదు. అలా ఉండాలి, నిజమే, భీముని పైన అలాంటి అభిమానం ఉండి తీరాలి. తనంతటి మహానుభావుడు, కళ్ళు కప్పుకొని తన మహిమను చెప్పాలి. అయినా కూడా ఎందుకని నా మాటల్ని చెప్పడం? నా మాటలతో భీమసేన దేవుల వారి మహిమను మలినం చేయడమా? వేదవ్యాస దేవుల వారి మాటలతో ఆ పావిత్ర్యాన్ని, భీమసేన దేవుల వారి పవిత్రమైన మహిమను మనం వినాలి. 2 సార్లు ఆ శ్లోకాలున్నాయి. మృతో భీమ ఇతి శ్రుత్వ మనో న శ్రద్ధధాతి మే. మృతో భీమ ఇతి శ్రుత్వ మనో న శ్రద్ధధాతి మే. అలా భీమసేన దేవుల వారి గురించిన నైర్భర్యం, భరోసా భీష్మాచార్యుల వారికి. అలా భీష్మాచార్యుల వారు ఆ జలోదకం తర్పణం వదలడానికి అని వెళ్ళారు. వెళితే విదురునికి అయ్యో అనిపించింది. అదేంటి, ఉన్నవారి కోసం తర్పణం విడిచిపెట్టడమా? సరే, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, ద్రోణ, కృప వారందరూ వాళ్ళు విడవనియండి.
కానీ భీష్మాచార్యుల వారికి పాండవులపైన ఎంత ప్రేమో ఎంత మమకారమో విదురునికి తెలుసు. కాబట్టి విదురుడు వెళ్ళాడు. విదురుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఎవరికీ వినపడకుండా చెప్పాడు, అయ్యా భీష్మాచార్య, తిలోదకం విడిచిపెడుతూ ఉన్నావా? పాండవుల వారికి సల్లోకాలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నావా? ధర్మోందకాన్ని విడిచిపెడుతూ ఉన్నావా? పాండవులు చనిపోలేదు, మెల్లగా చెప్పాడు. ఆనందం పెళ్ళుబుకింది. అయినా కూడా నటించారు భీష్మాచార్యుల వారు. చుట్టూ ముట్టూ ఏముందో తనకు తెలుసు, ఏం జరుగుతూ ఉందో తనకు తెలుసు భీష్మాచార్యుల వారికి. అలాంటి ప్రియమైన సంతోషకరమైన వార్తను విన్నప్పుడు కూడా భీష్మాచార్యుల వారు నిగ్రహించుకున్నారు. ఆ సంతోషం ముఖంలో కనిపించకుండా నటిస్తూ ఉన్నారు. ఎంతని నటించగలరు. అయినా కూడా దీనివల్ల పాండవులకు అనర్థం జరగకూడదు అనే భావన వారికి ఉంది కాబట్టి నటించనారంభించారు. అవునా, ఏంటయ్యా ఎలా వారు సంరక్షితులయ్యారు అనుకున్నాను. ఇప్పుడే నేను అనుకున్నాను మనసులో, భీమసేనునికి భయం ఏంటి, భీమసేనునికి చావేంటి? భీమసేనుడు ఉన్న చోట ఎవరికీ చావు లేదు. భీమసేన దేవుల వారికి మాత్రమే కాదు, భీమసేన దేవుల వారు బ్రతికున్నారంటే వారొక్కరే బ్రతకారు. ఇక ముందు ఆ కథ వస్తుంది, మేము తెలుసుకుందాం అప్పుడే. వారొక్కరే బ్రతకడానికి వారు అపేక్షించారు. అసలు భీమసేన దేవుల వారు ఉన్నారంటే అందరూ ఉన్నారు. హనుమంత దేవుల వారి గురించి మనం రామాయణంలో వింటాం కదండి. విభీషణుడు వస్తాడు, అందరూ సొమ్మసిల్లిపోయారు. కొందరైతే చనిపోయారు, అందరూ సొమ్మసిల్లిపోయారు. జాంబువంతుడు మేలుకొనున్నాడు ఆ సందర్భంలో. విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి చెప్పాడు పరిస్థితినంతా. జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడు ఉన్నాడా? ఓ ఉన్నాడు. హనుమంతుడు ఉంటే అందరూ బ్రతికినట్లే అని చెప్పారు. ఆ హనుమంతుని అపరావతారమే భీమసేన దేవుల వారంటే. కనుక భీష్మాచార్యుల వారు అనుకున్నారు, అవును, మెల్లగా అన్నారు, అవును నేను అనుకున్నాను మనసులోనే, భీమసేన దేవుల వారికి మరణమేంటి, వారి పరిరక్షణలో ఉన్న వారికి మరణమేంటి అని నేను అనుకున్నాను. నా మనసు చెప్పినట్లే జరిగింది, చాలా సంతోషం. ఎలా బ్రతికించావయ్యా అని అడగ్గా విదురుడు క్షుణ్ణంగా వివరంగా ఆ విషయాలన్నింటినీ చెప్పాడు. చెప్పిన తరువాత చాలా సంతోషం కలిగింది. విదురుడు అన్నాడు, ప్రచ్ఛన్న విచరిష్యంతి యావత్ కాలస్య పర్యయ. కాలం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. కాలం కలిసొచ్చినప్పుడు మళ్ళీ అందరూ పాండవుల్ని చూస్తారు. నేను నువ్వు మాత్రమే కాదు, ప్రజలందరూ పాండవుల్ని చూస్తారు. తత సంహృష్ట సర్వాంగ భీష్మో విదరమబ్రవీత్ దిష్ట్యా దిష్టేతి సంహృష్ట పూజరానో మహామతిం. ఎంత చక్కని వార్తను చెప్పావయ్యా, ఎంత సంతోషమైన వార్తను చెప్పావు, ఎంత మంచి పని చేశావు. ఏ పని నేను చెయ్యాలో, పాండవుల్ని ఏ భీష్మాచార్యుల వారు నేను బ్రతికించుకోవాలో నా వల్ల సాధ్యం కాలేదు, నువ్వు బ్రతికించావు. చాలా సంతోషం, చాలా మంచిది. చాలాసార్లు చెప్పారు. యుక్తం చైవానురూపంచ కృతం తాత శుభంతయ వయం విమోక్షిత దుఃఖాత్ పాండుపక్షో నాశిత. పాండవుల నాశం కాలేదు కదా, నన్ను బ్రతికించావు. పాండవుల్ని బ్రతికించి భీష్మాచార్యుల వారు చాలా సంతోషంలో ఉన్నారు. తరువాత ధృతరాష్ట్రుడు, కర్ణ, దుశ్శాసన, శకుని, వీరందరూ కూడా, కర్ణుడు కూడా అందులో ఉన్నాడు. సకర్ణ సాత్మజ పార్థనాశస్య స్మరన్ తథ్యం జహర్షచ. పాండవుల నాశం గురించి విని, పాండవుల మరణం గురించి విని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. హర్షం పెళ్ళుబుకింది వారిలో. కర్ణుని మనసులో హర్షం పెళ్ళుబుకింది. మంచి చనిపోతూ ఉంటే ఎంత సంతోషమో చూడండి. కొందరికి అలానే ఉంటుంది, మంచి చనిపోతే సంతోషిస్తారు. అలా వారికి సంతోషం కలిగింది. అన్యే జనా ప్రాకృతాశ్చ స్త్రియశ్చ బహుళాస్తదా శంకమానా వదంతి స్మ దగ్ధ జీవంతి వానవ. అలా పాండవులు చనిపోయారనే సంతోషంలో కేరింతలు కొడుతూ దుర్యోధనాదులు ఉన్నారు. పాండవులు బ్రతికారనే సంతోషంలో భీష్మ, విదురులున్నారు. పాండవులు మరణించారా, పాండవులకు మరణమా, సాధ్యం కాదే అని పాండవులు చనిపోయారో లేదా చనిపోలేదో అనే మీమాంసలో ప్రజలందరూ ఉన్నారు అనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగ్రహ పర్వణి 200 అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం
దేవతామండలాఖండమండనం హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.